ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఒక కల అయితే ఈ విషయం ఖచ్చితంగా వినాల్సిందే. ఇండియాలోని టాప్ 2 ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే కేంద్రీయ విద్యాలయ్ సంగఠన్ మరియు నవోదయ విద్యాలయ్ సమితి కలిసి వేల కొద్దీ ఉద్యోగాలతో ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించాయి. సో ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ భారీ నియామకాల వెనుక ఉన్నవి ఈ 2 సంస్థలే. ఒకవైపు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ అంటే కేవీఎస్, మరోవైపు నవోదయ విద్యాలయ సమితి అంటే ఎన్వీఎస్. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వీటికి ఎంత మంచి పేరుందో మనందరికీ తెలిసిందే. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ నియామక ప్రకటన ఏంటి, కేవీఎస్, ఎన్వీఎస్ మధ్య ఉన్న తేడాలేంటి, అందుబాటులో ఉన్న పోస్టులు ఏవి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి అన్నిటికంటే ముఖ్యంగా దీనికి ఎలా అప్లై చెయ్యాలి అనే విషయాలు తెలుసుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. విద్యా మంత్రిత్వ శాఖ టీచింగ్ పోస్టులతో పాటు నాన్ టీచింగ్ పోస్టుల కోసం కూడా ఈ భారీ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడానికి ఇదొక పెద్ద అవకాశమన్నమాట. ముందుకెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన పేర్లు చూద్దాం. ఇవి మనకు సన్నిహిత వస్తూ ఉంటాయి. కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంగఠన్, ఎన్వీఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి, అలాగే పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే కేవీఎస్సా, ఎన్వీఎస్సా ఏది ఎంచుకోవాలి? ఈ రెండింటిలో ఏది సరియైన ఫిట్ అవుతుందో తెలుసుకోవడానికి వాటి మధ్య ఉన్న తేడాలను ఒక్కసారి చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి వర్క్ కల్చర్లోనే ఉంది. కేవీఎస్ అనేవి మనకు తెలిసిన రెగ్యులర్ డే స్కూల్స్ లాంటివి, దేశం మొత్తం మీద ఇంకా విదేశాల్లో కూడా ఉన్నాయి. కానీ ఎన్వీఎస్ అలా కాదు. అవి కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే టీచర్లు కూడా స్టూడెంట్స్తో పాటు క్యాంపస్లోనే ఉండాలి. దీనివల్ల వాళ్ళకి ఫ్రీ హౌసింగ్ దొరుకుతుంది, కానీ టీచింగ్తో పాటుగా హాస్టల్ బాధ్యతలు కూడా చూసుకోవాల్సొస్తుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకునే వాళ్లకు కేవీఎస్ బెటర్ ఆప్షన్. అదే స్టూడెంట్స్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్లతో పాటు ఉంటూ గైడ్ చేయాలనుకునే వాళ్లకు ఎన్వీఎస్ ఒక మంచి చాయిస్. ఈ అవకాశం ఎంత పెద్దదో ఇప్పుడు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయో, ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం పదండి. చూడండి, 14,967 ప్లస్. వావ్, ఇది మామూలు నంబర్ కాదు. ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ జరగడం చాలా అరుదు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇవి కేవలం టీచర్ ఉద్యోగాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ ప్రిన్సిపాల్ లాంటి లీడర్షిప్ రోల్స్ ఉన్నాయి. రకరకాల సబ్జెక్టుల్లో పీజీటీ, టీజీటీ పోస్టులున్నాయి. అలాగే కేవీఎస్లో ప్రైమరీ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. అంతేనా? లైబ్రేరియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ లాంటి నాన్ టీచింగ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్కి సరిపోయే జాబ్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. సరే, జాబ్స్ గురించి చూశాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని సింపుల్గా అర్థం చేసుకుందాం. అప్పుడే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజులుంటాయన్నమాట. ఫస్ట్ టియర్ 1. ఇది జస్ట్ ఒక ఫిల్టరింగ్ టెస్ట్. దీంట్లో క్వాలిఫై అయితే టియర్ 2 ఎగ్జామ్కి వెళ్తారు. ఈ టియర్ 2 ఎగ్జామ్లో అభ్యర్థుల సబ్జెక్ట్ నాలెడ్జ్ను డీప్గా టెస్ట్ చేస్తారు. ఇది పాస్ అయ్యాక ఫైనల్ స్టేజ్ ఉంటుంది. అయితే ఈ ఫైనల్ స్టేజ్ అనేది అప్లై చేసిన పోస్ట్ను బట్టి మారుతూ ఉంటుంది. ఇక టియర్ 2 తర్వాత ఏమవుతుందనేది మీరు అప్లై చేసే పోస్టును బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ లాంటి పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో టియర్ 2 మార్కులకు 85% వెయిటేజ్, ఇంటర్వ్యూకి 15% వెయిటేజ్ ఇస్తారు. అదే స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, కానీ అది క్వాలిఫైయింగ్ మాత్రమే. మరికొన్ని పోస్టులు అంటే ల్యాబ్ అటెండెంట్ లాంటి వాటికి ఇంటర్వ్యూ గానీ స్కిల్ టెస్ట్ గానీ ఏమీ ఉండదు. కేవలం టియర్ 2 మార్కుల ఆధారంగానే జాబ్ వచ్చేస్తుంది. అన్నీ బానే ఉన్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే, వేరే ఏ పద్ధతిలోనూ తీసుకోరు. అది కూడా స్క్రీన్పై కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే అప్లై చేయాలి. అవి cbse.gov.in, kvssangathan.nic.in మరియు navodaya.gov.in. దయచేసి ఫేక్ వెబ్సైట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ డేట్స్ చాలా ముఖ్యం, కావాలంటే నోట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నవంబర్ 14న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 4న క్లోజ్ అవుతుంది.
ఫీజు కట్టడానికి కూడా అదే లాస్ట్ డేట్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఎక్స్పీరియన్స్ లాంటివన్నీ కూడా December 4, 2025 నాటికి పూర్తి అయి ఉండాలి. ఎన్ని వేల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా, టీచింగ్, నాన్ టీచింగ్, ఇది నిజంగా ఒకరి కెరియర్ని మార్చే అవకాశం. సరైన ప్లానింగ్తో కష్టపడితే ఈ సువర్ణ అవకాశాన్ని అందుకోవచ్చు. మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఒకరి జీవితంలో తర్వాతి పెద్ద మలుపు కాగలదా? ఆలోచించండి.